సినిమా హీరోలా లేకపోయినా ఓకే, సీరియల్ హీరోయిన్లా ఉన్నావు. హాయ్ హలో అందరికీ నమస్కారం. హారీ వెల్కమ్ టు ఆదివారం విత్ స్టార్ మా పరివారం కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇక్కడ మనం కింగ్ అన్నయ్య బొంగం కాదు. ఇంకెందుకు ఆలస్యం, ఎక్కడున్నారు నా పాలేర్లు? చాలా సెకలు ఉన్నారా నీలో? ఏంట్రా పాలేర్లంటే లింగులు ఇట్టుకోమంటూ నువ్వు వచ్చావు? హౌ ఆర్ యు? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. అమ్మగారు ఫైన్. ఏంటి ఒక్కనే వచ్చి ఫీల్ అవుతున్నారా? నేను ఒక్కడిని పరివారం సరిపోనా? వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. ఈ టెలివిజన్ లో ఏ షోకైనా ఒక్కనే వస్తా, ఒక్కనే నిలబడతా, ఒక్కనే ఎంటర్టైన్ చేస్తా. ఒక్కడవే చూసుకోవాలి కూడా దాని తర్వాత. ఒక్కడనే చూసుకోవాలి. నువ్వు చేసే ఎంటర్టైన్మెంట్ ఎవరు చూస్తాడు మరి? నన్ను ఏమనంటే నా ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. సార్ ఏంటి సార్ అది? నన్ను ఏమనంటే నా ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. నీకు ఫ్యాన్ ఏంటి సార్? నీకు ఫ్యాన్స్ అంటారేంటి? మాకు ఫ్యాన్స్ ఉండకూడదా? అక్కడ బ్లాక్ గర్ల్ అమ్మాయి అందరూ నా ఫ్యాన్స్ తెలుసా? అవునా? ఆ లంగావు నేను పెళ్లి చేసుకుంటున్నావు అని విన్నా, నిజమేనా? సర్లే, ఎక్కడున్నాడు నా పెద్ద పాలేరు? ధర్నా చేస్తున్నాడంట, మొగుళ్ళతో ఉన్నాడంట. ఎక్కడున్నారు మిస్టర్ అవినాష్ గారు? రండి ఫస్ట్. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావంటే తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను, మీ మొగుళ్ళకే న్యాయం కావాలి. ఏం అన్యాయం జరిగింది మీకు? మా పెళ్ళాలు డామినేట్ చేస్తున్నారు మమ్మల్ని. ఆ డామినేట్ నుంచి మమ్మల్ని కాపాడాలి. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. సరే, కాపాడాలి అంటే విడాకులు ప్లాన్ చేయొచ్చు కదా. అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. మనం సమస్యతో వస్తే పరిష్కారం చెప్పాలి, ఇంకో సమస్య చెప్పకూడదు. మీకు పెళ్లి అవ్వడం వల్ల హార్ష్ గా మాట్లాడుతున్నారు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతా. పెళ్లికి ముందు లడ్డు లడ్డు చంపలు వేసుకొని లడ్డు లడ్డు ఉండేవాడు. ఇప్పుడు నోట్లో కూడా స్టాబిట్ లాగినట్టు లాగిపోతుంది. పొగుడుతున్నావా లేక? అన్నాడు పెళ్లికి ముందు పులి, ఇప్పుడు పిల్లి. అమ్మాయి ఏం టార్చర్. నాకు అసలు వద్దే వద్దు. ఎందుకంటే నా పిల్లలు అనుమానం పడుతుంది నా పైన. అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఇక్కడ మొహం ఏ అమ్మాయి చూస్తుందని నువ్వు అనుమానిస్తున్నావు. నువ్వు చూసి పెళ్లి చేసుకోవడమే ఎక్కువ. వేసేసాడు, బాగా వేసేసాడు. అని మధ్య పట్టించుకోవడం కూడా మానేసింది. ఏమైందిరా? పట్టించుకోదంట. ఎందుకు కొడుతుంది? కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. కొడుతుందా? పట్టించుకోమంటే కొడుతుంది. కొడుతుందా? అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమని జాస్ కొట్టినట్టు, ఒక జాకీ హుసేన్ తబలా కొట్టినట్టు కొట్టడు పాడించడు ఇక్కడ కొట్టాడు కొట్టేసా. స్టెలా, రాజు ఇందాక కొంచెం ఫీల్ అయ్యాడు. నువ్వు ఆయన అవమానిస్తున్నావంట. ఇక్కడ ఒక సెగ్మెంట్ ఇద్దరు వస్తారు కదా తెల్లగా, ఫారెన్ గర్ల్. ఏ రోజైనా అంత రొమాన్స్ నాతో వచ్చిందా? వేర్ ఈస్ ద రొమాన్స్? చంద్రమోహన్ రాజ్యలక్ష్మి మధ్య రొమాన్స్. వెర్ ఇస్ ద రొమాన్స్? ఐ వాంట్ రొమాన్స్. yes. ఇప్పుడు ఎవరైనా ఏదైనా పిచ్చి పని చేస్తే చెవులో పెట్టారు పెద్ద. ఏం చెప్పావురా? పిల్లలకి ఆకలిసినప్పుడు ఏం తాగుతారు? పాల డబ్బా. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. ఎక్కడో కొడుతుంది సీనా. ఇది చెమట వచ్చినప్పుడు మూతి తుడుచుకుంటా కదా. ఇంకోసారి ఇది చెమట వచ్చినప్పుడు మూతి తుడుచుకుంటా కదా. గట్టిగా తాగండి. రుకో జరా, సబర్ కరో. ఇది మనకి ఏమన్నా పైసలు పెట్టుకునే దేంట్లో నీకు బోలే హ్యాపీ ఉండదు కదరా నీకు. రౌండ్ కి పరివారం బ్యాంక్ కి వెళ్తుంది. చైతన్య అండ్ దేవ్యాని టుగెదర్. చిటికలే నో యూస్. వాడు విండండి. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? 2, 1 go.
వాడిని తిట్టదని చెప్పరా? ఉన్నారు కదా బ్యాక్ టు బ్యాక్ అబ్బాయిలే ప్రతి రౌండ్ వాళ్ళ లక్కుతో కూడా గెలుస్తున్నారు. మొగుళ్ళు కరెక్టా లేదా పిల్లలు కరెక్టా అనేది ఈ రోజు తేల్చేయబోతున్నాము. అందుకోసం మేము జరిపించబోతున్నాము సంసారం ఒక రణరంగం. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నమస్కారం. సంసారం ఒక చదరంగం కాదు కాదు, సంసారం ఒక రణరంగం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సంసారం ఒక రణరంగం అంటూ ఈ రోజు మన దగ్గర నుంచి 1 కాదు 2 కాదు 3 కాదు 6 కపుల్స్ ఇక్కడికి రాబోతున్నారు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. నిజంగా చెప్పాలంటే మీరు నోట్లోంచి మాట్లాడండి, మరి కింద నుంచి అవసరం. హరి గారు, మీరు ఒక అనలిస్ట్ ఎలా అయ్యారు? నాకు ఒక అన్న ఉండేవాడు, ఆ. ఆయనకి తన లైఫ్ లో చాలా లిస్ట్ ఉండేది. నువ్వు మనిషి పశువు. సంసారం అనే సాగరాన్ని ఈదుకుంటూ వస్తున్నాననే అలసట ఆల్మోస్ట్ అంటే దీన్ని చెక్క కట్ చేయండి ఫస్ట్. వేసేసాడు, బాగా వేసేసాడు. రాజు అండ్ స్టెల్లా మీతోటే మొదలెడదాం. అయ్యో, ఎందుకు ఫస్ట్ అమర్దీప్ అన్నతో స్టార్ట్ చేయండి. రాజు స్టెల్లా తోటే మొదలెడదాం. అదే లాస్ట్ అయితే. దండం పెడతా, నాతో స్టార్ట్ చేయకు. మరి ఎవరో ఫస్ట్ కూర్చోండి. పిచ్చ మాటలు మాట్లాడతావురా, పిచ్చ జఫా. గుండెల్లో ఎలాంటి బాధలు ఉన్నాయి మీ వైఫ్ కి సంబంధించి? హ్యాపీ ఉన్నా, అదే బాధ నాది. అయ్యో, కళ్ళలో ఏంటంటే మరి కన్నీళ్ళు. పాపం ఆయనకి ఇంటికి వెళ్ళాక ఎలాగో నోరు ఎక్కితే అవకాశం రాదు. నీకెట్లా మా సంసారం కోసం నా అనలిస్ట్ వాడే ఆ పుల్లలు పెట్టి టూ మచ్. ఏదైనా సమస్యలు ఉన్నాయా మీ మ్యారేజ్ లో? సమస్యలు అంటే ఉన్నాయండి. సమస్యలే ఉన్నాయండి. నీ ఫీలింగ్స్ అనేసి చెప్పారని బయట ఉంటాను. అబ్బాయిని డీఫేమ్ చేయకూడదండి. ఏమండి, ఈయనకి అసలు ఫేమే లేదు, డీఫేమ్ ఎలా అవుతుంది? ఎక్స్క్యూజ్ మీ, మీరెందుకు మాట ఫేమ్ గురించి? సారీ. మోస్ట్ ఆఫ్ ద మెన్ సైలెంట్ అయిపోతారు పెళ్లి అయిపోయిన తర్వాత. అలా సైలెంట్ అయిపోవడానికి వాళ్ళ సైకాలజీలో ఎలాంటి మార్పులు వస్తుంటాయి? పాస్ పాస్. ఒకసారి అమ్మా గట్టిగా చెప్పాలి కొట్టండి. చాలా చక్కటి ప్రశ్న అడిగారు మీరు. క్వశ్చన్ ఏంటండి? ఓయమ్మా చానా చిన్న సెకల్ ఎవరా నీలో నా బట్ట. సంసారం అనేది ఇంటి ముందు గేట్ లా ఈజీగా ఉండాలి, పిల్లలు రాసే గేట్ ఎగ్జామ్ లా టఫ్గా ఉండకూడదు. ఏంటి మమ్మీ ఎవడీడు? సంసారం అనేది బరి లాంటిది, మనం పితుక్కునే పాలలా స్వచ్ఛంగా ఉండాలని గేసే పేడలాగా దరిద్రంగా ఉండకూడదు. అలా నచ్చిన చోటుకి వెళ్ళిపోతుంటే ఈయన ఎప్పుడో వెళ్ళిపోయేవాడు ఎక్కడ. అభినవ్ గారు, కనబడకపోవడం మీ ప్రాబ్లం. కనబడకపోవడం ప్రాబ్లం అనుకుంటే ఈయన ఇంట్లో ఎప్పుడు కనబడలేదు. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను, తర్వాత ఫీల్ అవుతావు. అభినవ్ నా రియల్ లైఫ్ హస్బెండ్ లా మేబీ ఫిట్ గా అయితే మేబీ ఐ వుడ్ థింక్ అండి. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అకార్డింగ్ టు మీ హిస్ ఫిట్, బట్ అకార్డింగ్ టు యూ హిస్ నాట్ ఫిట్. అకార్డింగ్ టు మీ హిస్ అన్ఫిట్. ఒక మాట అన్నారు వీడియో కాల్ అని. ఆ. వీడియో కాల్ చేస్తేనే ప్రేమ ఉన్నట్లయితే ఈయనకి ఎన్నిసార్లు వీడియో కాల్ చేసినా చూసుకోబల్లా. చెప్పండి అమర్ గారు. నా గ్యాప్ తో ఏ ప్రాబ్లం లేకపోవడం దాని ప్రాబ్లం. వద్దు, నేను ఒక్కనే ఉంటా. ఒక్కనే ఉంటాను అంటున్నాడు, మరి ఎందుకు కంప్లైంట్ చెప్పాడు? ఏంట్రా మరి అంత కమెడియన్ లా కనిపిస్తున్నారా? ఎక్కేస్తున్నావేంట్రా? మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెద్దనాన్న కర్మ. మామ వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మామ. నెక్స్ట్ అయితే బిగ్ బాస్ వీడియోస్ అలాగే అగ్ని పరీక్ష వీడియోలు కూడా మన ఛానల్ అయితే వస్తాయి. సబ్స్క్రైబ్ చెయ్యండి.